ఇక విద్యార్థుల ఆందోళనతో బాసరా ట్రిపుల్ క్యాంపస్ మరోసారి అట్టుడికింది. క్యాంపస్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక విద్యార్థిని మృతి చెందింది. వైద్యుల తీర్పై స్టూడెంట్స్ నిరసనలు తెలిపారు. వీసీ ఛాంబర్ ముందు అర్ధరాత్రి వరకు బైఠాయించారు. క్యాంపస్లో ఉన్న ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని విద్యార్థులు ఆరోపించారు. నిర్మల్ బాసరా ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరైన వైద్యం అందకపోవడంతో ఒక విద్యార్థిని మృతి చెందింది. దాంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆసుపత్రి నిర్లక్ష్యం, తగిన వైద్య సదుపాయాల లేమి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు వీసీ ఛాంబర్ ముందు నిరసన చేపట్టారు. క్యాంపస్లో మెరుగైన ఆసుపత్రి సదుపాయాలు, సమయానుకూల వైద్య సేవలు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి సరైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది అని విద్యార్థులు పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన పీయూసీ 2వ సంవత్సరం విద్యార్థిని తేజస్విని అనారోగ్యంతో మృతి చెందింది. లుకేమియాతో బాధపడుతున్న ఆమె క్యాంపస్లో అనారోగ్యానికి గురై ఇంటికి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. తేజస్విని మృతి వార్త తెలిసిన వెంటనే క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాంపస్ ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు, నిపుణులైన వైద్య సిబ్బంది లేరని విద్యార్థులు మండిపడ్డారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సైతం గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారని, పరిస్థితి విషమించిన తర్వాతే ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగడంతో విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లడానికి నిరాకరించారు. క్యాంపస్కు చేరుకున్న ఎస్పీ జానకి షర్మిల విద్యార్థులతో కలిసి మాట్లాడారు. బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతిపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. భవిష్యత్పై గంపెడాసనతో బాసరా ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థిని అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. సరైన సమయంలో మెరుగైన చికిత్స కోసం తరలించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని ఎక్స్లో పోస్టు పెట్టారు. తేజస్విని కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించాలని కోరారు. బాసరా ట్రిపుల్ ఐటీలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. సుమారు 9,000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ విద్యా సంస్థలో కేవలం కొందరు విద్యార్థులు నాయకులుగా ముందుకొచ్చి ఆందోళనలు చేపట్టడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చినట్లు పోలీసులు ఆరోపించారు.